హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో నిన్న మనకి ఈ నీట్ పీజీ కట్ ఆఫ్ తగ్గింది. సో అది ఆల్రెడీ నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాము. సో ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ నుంచి న్యూ రిజిస్ట్రేషన్ కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మీకు కన్వీనర్ కోటాకి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇప్పుడు ఈ వీడియోలో మనకి మేనేజ్మెంట్ కోటాకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని డిస్కస్ చేద్దాము. సో దీంట్లో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత, ఒకవేళ సీట్ వస్తే ట్యూషన్ ఫీజు ఎంత ఉంటుంది, అదే కాకుండా డాక్యుమెంట్స్ ఏమేమి అవసరం అవుతాయి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనము దీంట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ముందుగా మీకు ఎండిఎంఎస్ అడ్మిషన్స్ ఏమైనా కావాలి అని అంటే ఎన్ఆర్ఐ కోటాలో లేదంటే ఇన్స్టిట్యూషనల్ కోటాలో కన్ఫర్మ్ సీట్ కావాలి అని అంటే మీరు డెఫినెట్గా ఈ నెంబర్లో కాంటాక్ట్ చేయొచ్చు, 9849068590. లేదు మీకు ఏ కేటగిరీకి కానీ లేదంటే బి కేటగిరీకి ఆర్ ఎన్ఆర్ఐ కోటా సి కేటగిరీకి ఇట్లాంటి వాటికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్, తర్వాత వెబ్ ఆప్షన్స్, చాయిస్ ఫిల్లింగ్ ఇట్లాంటి సర్వీసెస్ అన్నీ కావాలి అని అంటే కూడా తప్పకుండా మీరు పెయిడ్ సర్వీస్ అయితే అవైలబుల్ ఉంది మన దగ్గర. మీరు ఈ నెంబర్లో కాంటాక్ట్ చేసి లేదంటే కాల్ అయినా లేదంటే వాట్సాప్లో మెసేజ్ అయినా పెట్టండి. సో మీకు కావాల్సిన సర్వీసు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో కంప్లీట్ ఎండ్ టు ఎండ్ సర్వీస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ డైరెక్ట్గా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇది మనకి మేనేజ్మెంట్ పీజీ మెడికల్ అడ్మిషన్ అండర్ మేనేజ్మెంట్ కోటా 2025-26కి సంబంధించినటువంటి ఏది కట్ ఆఫ్ స్కోర్ తగ్గిన తర్వాత ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట. నోటిఫికేషన్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్టర్ రిడక్షన్ ఆఫ్ కట్ ఆఫ్ పర్సంటైల్ ఫర్ ఫేజ్ 3 మాపప్ అండ్ స్టే రౌండ్ కౌన్సిలింగ్, ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ అండ్ అప్లోడింగ్ ఆఫ్ ఒరిజినల్ స్కాన్ డాక్యుమెంట్స్ ఫర్ వెరిఫికేషన్. సో ఇదేంటి అని అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నటువంటి కట్ ఆఫ్ ప్రకారంగా కొంతమంది ఎలిజిబుల్ కాలేదు కాబట్టి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయారు. సో ఇప్పుడు ఏంటంటే తగ్గిన కట్ ఆఫ్ ప్రకారంగా ఎవరెవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళంతా కూడా ఈ బి కేటగిరీకి సంబంధించిన మేనేజ్మెంట్ కోటాకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడం కోసం మీరు దీంట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇప్పుడు మనము క్లియర్గా తెలుసుకుందాము. సో తగ్గిన మార్కుల ప్రకారంగా ఎవరెవరైతే ఎలిజిబుల్ ఉన్నారో సో వాళ్ళంతా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు అనేది దీని యొక్క ఇంటెన్షన్ అనమాట. సో ముందుగా ఇక్కడ ఒక పాయింట్ చూడండి, 2023-24 తర్వాత వచ్చినటువంటి మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒక 5 ఉన్నాయి, మీకు తెలుసు కదా. సో ఆ 5 కాలేజీల్లో మనకి సెల్ఫ్ ఫైనాన్సింగ్ అండ్ ఎన్ఆర్ఐ కోటా అని కూడా మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో మొత్తం దాంట్లో ఉన్నటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్లో 50% సీట్స్ ఏమో ఆల్ ఇండియా కోటాకి ఉంటే ఇంకా రిమైనింగ్ 50% సీట్స్లో 35% రిమైనింగ్ వాటిల్లో 50% ఏమో కన్వీనర్ కోటాలో ఉంటాయి. అన్నీ కన్వీనర్ కోటానే, కాకపోతే అవి ఏంటంటే ఏ కేటగిరీలో ఉంటాయి 50%. అవి కాకుండా బి కేటగిరీ అంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ 35% సెల్ఫ్ ఫైనాన్సింగ్లో ఉంటాయి. ఇంకొక 15% సీట్స్ ఏమో ఎన్ఆర్ఐ కోటాలో ఉంటాయి అన్నమాట. ఏది ఈ 5 కాలేజీలకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ అప్లైడ్ అండ్ ఆర్ లిస్టెడ్ ఇన్ ద మేనేజ్మెంట్ కోటా మెరిట్ లిస్ట్ డూ నాట్ నీడ్ టు రీఅప్లై. ఇంతకుముందు ఆల్రెడీ ఎలిజిబుల్ అయ్యి రిజిస్టర్ చేసిన వాళ్ళు, మెరిట్ లిస్ట్లో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. కానీ దే కెన్ మోడిఫై దేర్ S2, S3 చాయిసెస్ అండ్ అప్లోడ్ నెసెసరీ డాక్యుమెంట్స్ బై పేయింగ్ లేట్ ఫీజ్ 10,000 రూపీస్. ఆల్ అదర్ అప్లికెంట్స్ అప్లికేషన్ రిక్వైర్మెంట్స్ నోటిఫైడ్ ఇన్ ద ఎర్లియర్ నోటిఫికేషన్ ప్రాస్పెక్టస్. ఇది దీని అర్థం ఏంటి అని అంటే ఇంతకుముందు జనరల్గా మనకి బి కేటగిరీ, సి కేటగిరీ అంటే ఎన్ఆర్ఐ కోటా అండ్ ఇన్స్టిట్యూషనల్ కోటా ఉంటాయి కదా. సో వీటికి సంబంధించి ఓన్లీ బి కేటగిరీకి రిజిస్టర్ చేసాము ఇంతకుముందు, ఎన్ఆర్ఐ కోటాకి చేయలేదు అని అనుకుంటే, ఇన్ కేస్ మీరు ఎన్ఆర్ఐ కోటాకి అప్గ్రేడ్ అవ్వాలి అని అనుకుంటే వాళ్ళు దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసి ఒక 10,000 రూపీస్ మీరు పే చేసినట్లయితే మీరు అప్గ్రేడ్ అవుతుందన్నమాట మీ యొక్క రిజిస్ట్రేషన్. మీరు బీతో పాటు ఎన్ఆర్ఐ కోటాకి సంబంధించినటువంటి ఆప్షన్స్ కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది దీంట్లో. ఓకే, సో ఇది దీనికి సంబంధించినటువంటి పాయింట్. లేదు ఇంతవరకు అసలు రిజిస్టర్ చేయలేదు, మేము ఇప్పుడే ఫ్రెష్గా క్వాలిఫై అయ్యాము, తగ్గిన కట్ ఆఫ్ మార్కుల ప్రకారంగా ఇప్పుడే క్వాలిఫై అయ్యామని అనుకుంటే సో ఇప్పుడు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దీని తర్వాత మనకి ఫేజ్ 3 ఉంటుంది.
దాని తర్వాత స్టే వేకెన్సీ రౌండ్ కూడా ఉంటుంది. సో వీటన్నిటికీ కూడా ఇదే రిజిస్ట్రేషన్ అనమాట. మళ్ళీ రిజిస్ట్రేషన్ ఉండదు, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఏం చేయాలనుకున్నా కూడా ఇప్పుడే మీరు బి కేటగిరీ రిజిస్టర్ చేయాలన్నా, సి కేటగిరీ చేయాలన్నా, ఇన్స్టిట్యూషనల్ ఏది చేయాలన్నా కూడా మీరు ఇప్పుడే రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ ఉంది. సో ఇది మళ్ళీ నెక్స్ట్ అంటే రౌండ్ 3 తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ ఓపెన్ చేస్తారా అంటే చెయ్యకపోవచ్చు. అట్లీస్ట్ మీరు బీకి రిజిస్టర్ చేసుకొని ఉంటే దాని తర్వాత మళ్ళీ ఎన్ఆర్ఐకి అప్గ్రేడ్ చేసుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఉంటే ఉంటుంది. ఛాన్స్ వాళ్ళు ఇవ్వడం కానీ లేదంటే మనము కోర్టు ద్వారా ఆ ఛాన్స్ తెచ్చుకోవడం కానీ ఇలాంటివి ఏదైనా పాసిబిలిటీస్ ఉంటాయి. కానీ అసలు మీరు బీకి రిజిస్టర్ చేయకుండా తర్వాత మళ్ళీ పార్టిసిపేట్ చేయాలి కౌన్సిలింగ్లో అంటే మాత్రం అది ఇంపాసిబుల్. అట్లీస్ట్ బీకైనా రిజిస్టర్ చేసుకొని ఉంటే కొంతవరకు మీకు ఫెసిలిటీ ఉంటుందన్నమాట సికి అప్గ్రేడ్ చేసుకోవడానికి ఇలాంటివి. కాబట్టి మీరు తప్పకుండా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రిజిస్టర్ అయితే చేసి పెట్టుకోండి. ఓకే, బీకి చేయండి, వీలుంటే ఎన్ఆర్ఐ కోటాకి కూడా చేసి పెట్టుకుంటే మంచిది. మీ బడ్జెట్ ఫీజిబిలిటీ ఉంటే మీరు తప్పకుండా ఎన్ఆర్ఐకి కూడా రిజిస్టర్ చేసుకోండి. ఇన్ కేసు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ అవన్నీ ఏమి కావాలి ఏంటి అని అంటే కింద కనిపిస్తున్నటువంటి స్క్రోలింగ్లో నంబర్కి మీరు కాల్ చేసినట్లయితే ఆ డాక్యుమెంట్స్ కూడా నేను క్లియర్గా మెన్షన్ చెప్తాను. ఇన్ కేసు ఎవరికైనా దానికి సంబంధించిన ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాయి, మా దగ్గర ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ లేరు మేము ఏం చేయాలి అని అంటే అలాంటి వాళ్ళకు కూడా నేను ఒక అడ్వైజ్ ఇస్తాను. తప్పకుండా మీరు కాంటాక్ట్ చేయండి. సో రైట్, నెక్స్ట్ వచ్చేసి అంటే నేను మొత్తం అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మనకి టైం చాలా తక్కువ ఉంది, కాల్స్ ఆల్రెడీ నాకు వస్తూనే ఉన్నాయి. సో దయచేసి అర్థం చేసుకోండి. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద స్క్రోలింగ్లో ఉన్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేయండి. కాల్ చేసినా పర్వాలేదు, కాల్ ఎత్తకపోతే వాట్సాప్లో పెట్టండి, నేను చూసుకొని మళ్ళీ రిప్లై చేస్తాను మీకు. సో మనకి అప్లికేషన్ ప్రాసెస్ ఈరోజు మార్నింగ్ 10 o'clock నుంచి 19th రోజు ఈవినింగ్ 6 o'clock దాకా టైం ఇవ్వడం జరిగింది. సో ఈ లోపల మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీని తర్వాత మళ్ళీ మనకి ఎక్స్టెండ్ చేస్తారంటే ఎక్స్టెండ్ అయితే చేయరు, వీలున్నంత తొందరగా దీన్ని క్లోజ్ చేద్దామని చూస్తున్నారు. చూసుకోండి జాగ్రత్తగా. చాలామంది పండగ సీజన్ కదా, ఇది పండగ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, దాంట్లో ఉండి ఇవి చూసుకోకుండా మీరు మిస్ అయితే మాత్రం తర్వాత ఏమీ చేయలేము. దయచేసి అర్థం చేసుకోండి. ఇది ఏపీకి సంబంధించినటువంటి నోటిఫికేషను. ఏపీలో సంక్రాంతి ఎంత పెద్ద పండగ అందరికీ తెలిసిందే. సో కోడి పందాలని రకరకాల యాక్టివిటీస్లో చాలా ఎంగేజ్ అయి ఉంటారు. బట్ ఆ ఎంగేజ్మెంట్లో మీరు దీన్ని చూసుకోకుండా మిస్ అయ్యారంటే మాత్రం తర్వాత ఏమీ చేయలేము, చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, కొంచెం అలర్ట్గా ఉండండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అప్డేట్స్ అన్నీ కూడా మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్లో వస్తూ ఉంటాయి. ఓకే, సో ఏది మిస్ అవ్వకుండా మీరు కంటిన్యూగా ఫాలో చేస్తూ ఉండొచ్చు, ఇన్ టైంలో మీరు యాక్ట్ అవ్వచ్చు అనమాట. రైట్, సో 14th మార్నింగ్ 10 AM నుంచి 19th ఈవినింగ్ 6 o'clock వరకు మనకి టైం ఇచ్చారు. సో రివైజ్డ్ కట్ ఆఫ్ చూసుకోండి ఒకసారి, మళ్ళీ చూపిస్తున్నాను ఇక్కడ. సో జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే 103 and above స్కోర్ చేసిన వాళ్ళందరూ కూడా ఎలిజిబులే. ఇక జనరల్ పీడబ్ల్యూడీ అయితే 90 and above స్కోర్ చేసిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. ఇక ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ ఇంక్లూడింగ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఆఫ్ దట్ కేటగిరీస్ 0% అంటే -40 వచ్చినా కూడా వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. 0 వచ్చిన వాళ్ళు, 1 mark వచ్చిన వాళ్ళు, -1, -10, -20, 30, 40, -40 వచ్చిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. అంటే ఎగ్జామ్కి అపియర్ అయ్యి వచ్చారు అంటే చాలు, మీకు స్కోర్ కార్డ్ వచ్చింది అని అంటే మీరు ఎలిజిబులే. దాంట్లో మైనస్ ఉన్నా ప్లస్ ఉన్నా ఏది ఉన్నా సంబంధం లేదు, అందరూ ఎలిజిబులే. కాబట్టి ఎవరెవరైతే దీనికి రిజిస్టర్ చేయాలనుకుంటున్నారో తప్పకుండా ఇమ్మీడియట్గా చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి సెక్యూరిటీ డిపాజిట్ కండిషన్ ఒకటి ఉంది. సో దీనికి 3 lakhs rupees మీరు సెక్యూరిటీ డిపాజిట్ పే చేయాల్సి ఉంటుంది. రౌండ్ 3లో మీకు సీట్ వస్తే మీరు కంపల్సరీ సీటు తీసుకోవాలి. సీటు వస్తే వదిలేయడానికి లేదు. మీరు ఒకవేళ సీటు అలాట్ అయిన తర్వాత సీటు జాయిన్ అవ్వకుండా వదిలేస్తే 3 లక్షల రూపాయలు మళ్ళీ మీకు రిటర్న్ రావు. ఓకే, ఇది రీఫండబుల్ అని పెట్టారు, కానీ రీఫండబుల్ అనేది కండిషన్స్ ఉన్నాయి. ఎప్పుడు అని అంటే మీకు సీటు వచ్చింది, సీట్ అలాట్ అయింది, మీరు జాయిన్ అయ్యారనుకోండి, అప్పుడు మీ 3 lakhs మీకు రీఫండ్ అవుతాయి. ఓకే, మీకు సీట్ వచ్చి మీరు జాయిన్ అవ్వలేదనుకోండి, ఆ 3 lakhs అటే పోతాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఇన్ కేస్ అసలు మీకు సీటే రాలేదనుకోండి, అయినా కూడా మీ 3 lakhs మీకు వచ్చేస్తాయి.
మీరు ఎప్పుడు సీట్ వచ్చినా కూడా మీరు వదిలేసినప్పుడు మాత్రమే మీరు 3 lakhs మీకు రాకుండా పోతాయన్నమాట. కాబట్టి అది చూసుకొని జాగ్రత్తగా మీరు ఆప్షన్స్ పెట్టుకున్నారు. రిజిస్ట్రేషన్ అప్పుడు ప్రాబ్లం లేదు, బట్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీరు వెళ్తా అనుకున్న కాలేజీలు మాత్రమే, మీరు వెళ్తా అనుకున్నటువంటి చేస్తా అనుకున్నటువంటి స్పెషాలిటీ మాత్రమే మీరు ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏదో ఒకటి పెట్టేసి వచ్చిన తర్వాత చూద్దాంలే అని అనుకుని పెట్టుకుంటే మీకు నచ్చని బ్రాంచ్ నచ్చని కాలేజీలో వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత నాకు నచ్చలేదు, ఇష్టం లేదు, నేను వెళ్ళను అని అనుకుంటే మాత్రం మీ 3 lakhs లాస్ అవ్వాల్సి ఉంటుంది మీరు. ఓకే, కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఆప్షన్స్ పెట్టేటప్పుడు. సో ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత అని అంటే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి విత్ ఇన్ ఎంబీబీఎస్ కంప్లీటెడ్ విత్ ఇన్ ఏపీ అయితే మీరు 6,000 రూపీస్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఎంబీబీఎస్ అదర్ స్టేట్స్లో, ఏపీలో కాకుండా వేరే స్టేట్స్లో కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు 9,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, 6,000 + 3,000 వెరిఫికేషన్ ఫీజు ఉంటుంది, మొత్తం 9,000 రూపీస్ పే చేయాలి. అలా కాకుండా అవుట్ సైడ్ కంట్రీ, ఇండియాలో కాకుండా మీరు ఎంబీబీఎస్ వేరే ఎక్కడైనా చేసి ఉన్నట్లయితే మీరు 13,000 పే చేయాల్సి ఉంటుంది. 6,000 రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ప్లస్ 7,000 వెరిఫికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. మొత్తం 13,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇకపోతే ట్యూషన్ ఫీజు ఇక్కడ మనకి 2 రకాలు ఉంటుంది, తెలుసు కదా మీకు. బి కేటగిరీ అంటే ఎంక్యూ సీట్స్, అండ్ సి కేటగిరీ అంటే ఎన్ఆర్ఐ లేదా ఇన్స్టిట్యూషనల్ కోటా సీట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఫీ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంది. సో క్లినికల్ డిగ్రీ ఆర్ డిప్లొమా అయితేనేమో మీకు బి కేటగిరీలో 9,93,600 రూపీస్, అంటే 10 లక్షలు అనుకోండి. ఓకే, మీకు బండ గుర్తుగా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి 10 లక్షలు అని చెప్తున్నాను. సో లేదు మీకు ఎన్ఆర్ఐ కోటా లేదా ఇన్స్టిట్యూషనల్ కోటాలో సీట్ వచ్చింది అనుకోండి. ఇన్స్టిట్యూషనల్ కోటా అంటే మీరు డైరెక్ట్ పెట్టుకోవాల్సిందే, అది ఆప్షన్స్లో ఉండదు. ఓన్లీ ఎన్ఆర్ఐ కోటా మాత్రమే ఆప్షన్స్ పెట్టుకునేది ఉంటుంది. సో మీకు త్రూ కౌన్సిలింగ్ సీట్ వచ్చింది అనుకోండి ఎన్ఆర్ఐ కోటాలో 57,50,000 మీరు పే చేయాల్సి ఉంటుంది. సో అలా కాకుండా ఇన్స్టిట్యూషనల్ కోటాలో ట్రై చేయాలి అనుకుంటే మీరు మమ్మల్ని కూడా కాంటాక్ట్ చేయొచ్చు. మంచి కాలేజీల్లో మీకు కావాల్సిన స్పెషాలిటీ కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తాం మేము. సో అలా ఏదైనా వస్తే ఇన్స్టిట్యూషనల్ కోటాలో, ఇప్పుడు ఎన్ఆర్ఐ కోటా అండ్ ఇన్స్టిట్యూషనల్ కోటా ఫీజు అయితే యాక్చువల్గా యాజ్ పర్ రూల్స్ అయితే 57,50,000 ఉంటుంది. బట్ ఇన్స్టిట్యూషనల్ కోటాలో డిమాండ్ ఉన్న స్పెషాలిటీకి అండ్ రెప్యుటేషన్ ఉన్న కాలేజీల్లో కొంత ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అదంతా కూడా మీరు ఒకసారి పే చేస్తారా, 2 సార్లు పే చేస్తారా, ఎన్ని రోజుల్లో పే చేస్తారు, ఎంత టైంలో పే చేస్తారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అలాంటివి ఏవైనా కావాలి అని అంటే మీరు కింద స్క్రోలింగ్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు. సో ఇకపోతే పారాక్లినికల్ డిగ్రీ డిప్లొమా అయితేనేమో బి కేటగిరీలో 3,10,500 రూపీస్ పర్ యానం ఉంటుంది ట్యూషన్ ఫీజు. ఇక సి కేటగిరీ లేదా ఇన్స్టిట్యూషనల్ కేటగిరీ అయితేనేమో కోటా అయితేనేమో మనకి 17,25,000 ట్యూషన్ ఫీజు పే చేయాలి సంవత్సరానికి. ఓకే, ఇక ప్రీ క్లినికల్ డిగ్రీ ఆర్ డిప్లొమా అయితేనేమో బి కేటగిరీలో సీట్ వస్తేనేమో 1,40,760 రూపీస్, లేదు సి కేటగిరీ ఎన్ఆర్ఐ కోటాలో సీట్ వస్తే మీరు 9,20,000 పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది మనకి ఫీ స్ట్రక్చరు. ఇకపోతే మనకి ఈ 2023-24 అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ అయినటువంటి 5 గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఫీ స్ట్రక్చరు ఈ విధంగా ఉంది. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, రాజమండ్రి, విజయనగరం, వీటిలో కాంపిటెంట్ అథారిటీ కోటా, అదే సెల్ఫ్ ఫైనాన్సింగ్ అన్నాం కదా, అదే బి కేటగిరీ అని కూడా అంటాం దీన్ని. 35% సీట్స్ ఉంటాయి దాంట్లో. ఏది 50% పోను, మిగిలిన 50%లో 35% సీట్స్. అందులో సీట్ వస్తే మీరు 9 lakhs పర్ యానం పే చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఎన్ఆర్ఐ కోటాలో, అదే కాలేజీలో ఎన్ఆర్ఐ కోటాలో సీట్ వస్తే మాత్రం మీరు 29 lakhs పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి వాటి కోసం కూడా చాలామంది ట్రై చేద్దామని చూస్తున్నారు. సో పెట్టండి, మీరు రిజిస్టర్ చేసుకొని ఆప్షన్స్ పెట్టేటప్పుడు ముందు ఇవే పెట్టుకోండి. బీ క్యాట్ ఈ ఆప్షన్స్ ముందు పెడతారు, తర్వాత ఇవే కాలేజీల్లో ఈ ఆప్షన్స్ పెట్టుకుంటారు. ఎందుకంటే ప్రైవేట్ కాలేజెస్లో 57,50,000 ఉంటుంది. దాంతో కంపేర్ చేసుకుంటే 29 lakhs అనేది చాలా తక్కువ, కాబట్టి ముందు ఇవి పెట్టుకోండి ఆప్షన్స్లో పెట్టేటప్పుడు. దీని తర్వాత అప్పుడు ప్రైవేట్లోకి వెళ్ళొచ్చు మీరు. దీనికంటే ముందు మీరు ఇంకోటి ఏం చేయొచ్చు, ముందు ఈ ఆప్షన్స్ పెడతారు. ఓకే, దాని తర్వాత ప్రైవేట్ ఈ ఆప్షన్స్ పెడతారు. ఇది అయిన తర్వాత మళ్ళీ ఈ ఆప్షన్స్ పెట్టుకుంటారు ఈ ఫీజు ఉన్నటువంటి కాలేజీలు.
ఆ తర్వాత ఫైనల్గా ఈ ఆప్షన్స్ పెట్టుకుంటారు. ఇలా మీరు ఆప్షన్స్ పెట్టేటప్పుడు చూసి జాగ్రత్తగా ప్రయారిటైజ్ చేసుకొని ఏది బ్రాంచెస్ ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేసుకోండి. ఓకే, సో ఏదైనా మీకు డిఫికల్టీస్ ఉన్నట్లయితే, టెక్నికల్ డిఫికల్టీస్ అయితే ఈ నెంబర్స్, అండ్ పేమెంట్ గేట్వేకి సంబంధించినటువంటి అయితే ఈ నెంబర్స్, ఆర్ రెగ్యులేషన్స్కి సంబంధించిన క్లారిఫికేషన్ ఏమైనా కావాలంటే ఈ నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ ఈమెయిల్ ఐడీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో కాల్స్ అయితే మీరు 10 to 6 PM మధ్యలో చేయాలి. సో ఇవి యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్స్ అనమాట, సపోర్ట్ నెంబర్స్. అవి కాకుండా మీకు ఏదైనా పర్సనల్ కౌన్సిలింగ్, గైడెన్స్, సర్వీస్ ఇట్లాంటివి ఏమైనా కావాలి, సీట్ కావాలి, డైరెక్ట్గా ఇన్స్టిట్యూషనల్ కోటాలో కావాలి అని అంటే కింద స్క్రోలింగ్లో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా. సో 9849068590 ఈ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు ఎండ్ టు ఎండ్ సర్వీస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ అండి. ఇంకొక పాయింట్ మర్చిపోయాను, రైట్, ఇక్కడ అసలు మనము దీనికి రిజిస్టర్ చేయాలని అంటే కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అని అంటే ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. సో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్ అట్ ద టైమ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఓన్లీ. సో ఈ డాక్యుమెంట్లన్నీ వెరిఫై చేసిన తర్వాతనే మీరు క్వాలిఫై అయ్యారా, అదే ఎలిజిబుల్ అయ్యారా కాదా అని డిసైడ్ చేసి దాన్ని బట్టి మీకు మెరిట్ లిస్ట్ అనేది డిస్ప్లే చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్లో మీ యొక్క నేము, డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. వచ్చిన తర్వాతనే మీరు కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అయినట్టు. ఓకే, కాబట్టి ఇది కంపల్సరీ అనమాట. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ముందే రెడీ చేసి పెట్టేసుకోండి. ఆల్రెడీ మీ దగ్గర ఉంటాయి, కాకపోతే వెతకండి ఎక్కడ ఉన్నాయో. ముందు స్కాన్ చేసి జాగ్రత్తగా అన్నీ ఒక ఫోల్డర్లో పెట్టుకొని రెడీగా ఉంటే మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, నీట్ PG 2025 స్కోర్ కార్డు ఉండాలి. తర్వాత ఒరిజినల్ డిగ్రీ ఆర్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆఫ్ MBBS, తర్వాత కాపీ ఆఫ్ MBBS స్టడీ సర్టిఫికేట్స్. ఈ రెడ్ కలర్లో మనకి మ్యాండేటరీ అని రాసినటువంటి కూడా అన్నీ కంపల్సరీ అనమాట. సో తర్వాత కంపల్సరీ రొటేటరీ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ. తర్వాత 6th నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ కావాలి. ఎవరైతే ఈ గవర్నమెంట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో కంప్లీట్ చేశారో వాళ్ళు కంపల్సరీ ఇవి పెట్టాల్సి ఉంటుందన్నమాట. మిగిలిన వాళ్ళకి కంపల్సరీ కాదు, ఎందుకంటే NRI కోటా కాబట్టి ఈ లోకల్ నాన్ లోకల్ అనేది NRI కోటాలో ఉండదు. కాబట్టి బి అనుకోండి, మళ్ళీ లోకల్ నాన్ లోకల్ ఉంటుంది. అందులో మీరు లోకల్ అయితేనేమో ఒక కోటాలో ఉన్నటువంటి సీట్లు ఇస్తారు, నాన్ లోకల్ అయితేనేమో అంటే మీరు సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసినట్లయితే. ఓకే, సో అదంతా మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అలాంటి డౌట్ ఏమైనా ఉంటే మీకు ఆల్రెడీ అందరికీ తెలుసు కాబట్టి స్కిప్ చేస్తున్నాను. తర్వాత MBBS TC లేదా మైగ్రేషన్ సర్టిఫికేట్ ఉంటే అది పెట్టాల్సి ఉంటుంది. తర్వాత డిజిటల్లీ సైన్డ్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ యూజ్డ్ ఆన్లైన్ బై MRO ఆఫ్ AP క్యాండిడేట్స్ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్, వీళ్ళు ఈ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ NRI కోటాకి అప్లై చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ PIO పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ లేదా OCI కార్డు హోల్డర్స్ అయినట్లయితే ఆ OCI కార్డు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. NRI కోటాకి NRIs అయితే స్టూడెంట్ హిమ్సెల్ఫ్ ఈజ్ NRI అనుకోండి, అదే PIO లేదా OCI కార్డ్స్ ఉన్నట్లయితే వాళ్ళు అవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన వాళ్ళకి అవసరం లేదు. సో నెక్స్ట్ అదర్ PG డిగ్రీ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి కూడా పెట్టవచ్చు మీరు, బట్ మ్యాండేటరీ అయితే కాదు. తర్వాత కాపీస్ ఆఫ్ టెంపరరీ ఆర్ పర్మనెంట్ మెడికల్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఏమైనా మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసి ఉంటారు కాబట్టి సో దానికి సంబంధించిన కాపీ కూడా అప్లోడ్ చేయాలి. ఓకే, ఇకపోతే మనకి NRI కోటాలో ఎవరైతే రిజిస్టర్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి ఒక అఫిడవిట్, ఓకే, సబ్ కేటగిరీ 2 Annexure 2 మ్యాండేటరీ, ఇది దీంట్లో ఉంటుందన్నమాట. Annexure 2లో ఉంటుంది ఇది ఫార్మాట్. సో అదొక అఫిడవిట్ తీసుకోవాలి, నోటరీకి వెళ్ళి చేయించుకోవాలన్నమాట అది. తర్వాత ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ ఏంటి అని అంటే ఒక డిక్లరేషన్ ఫామ్ కూడా ఉంటుంది, అది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు దీంట్లో ప్రాస్పెక్టస్లో. Annexure 2 ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ అనమాట. గ్రీన్ కార్డు లేదా సిటిజన్షిప్ కార్డు లేదా పాస్పోర్ట్ ఇష్యూడ్ ఇన్ ఆర్ బై ద రెస్పెక్టివ్ ఫారెన్ కంట్రీ. NRI డాక్యుమెంట్స్ అనమాట ఇవి. NRI మిమ్మల్ని స్పాన్సర్ చేసే NRI ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవి మీరు ఏదో ఒకటి ఈ సెకండ్ పాయింట్లో గ్రీన్ కార్డు కానీ, సిటిజన్షిప్ కార్డు కానీ, లేదంటే పాస్పోర్ట్ కానీ, ఆ కంట్రీ ఇష్యూ చేసినటువంటి పాస్పోర్ట్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నట్లయితే అవి ఒకటి పెట్టాలి. తర్వాత ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్, ఈ థర్డ్ పాయింట్లో కూడా మీరు కాపీ ఆఫ్ NRI బ్యాంక్ స్టేట్మెంట్ విత్ శాలరీ క్రెడిట్స్ ఫర్ లాస్ట్ 6 months ఆర్ లేటెస్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ ఆర్ గ్యాస్ బిల్ ఆర్ వాటర్ బిల్ ఇన్ ద నేమ్ ఆఫ్ NRI. ఈ NRI ఎవరైతే ఉంటారో
వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇవి ఏదో ఒకటి కావాలి. ఇవన్నీ పెట్టి మీరు అప్లై చేస్తే మీరు ఎన్ఆర్ఐ కోటాకి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, ఇంకా దీనికి సంబంధించిన ఏమైనటువంటి మీకు డౌట్స్ ఉన్నట్లయితే మీరు కాల్ చేయండి, మీకు క్లారిఫికేషన్ ఇస్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో మీ దగ్గర ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ లేకపోతే ఏం చేయాలనేది కూడా నేను మీకు చెప్తాను, ఇన్ కేస్ మీరు ఎన్ఆర్ఐ కోటాలో అప్లై చేయాలి అని అనుకుంటే. సో అదొకటి. తర్వాత నోట్ ఇక్కడ చూడండి, F1M1 వీసా లేదా B1B2 వీసా అండ్ J1 వీసా, ఐడెంటిటీ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. ఈ ఫారెన్ అదే ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉంటారో వేరే కంట్రీలో ఉన్నవా వాళ్ళు F1M1 వీసా మీద, లేకపోతే B1B2 వీసా మీద, J1 వీసా మీద, ఐడి కార్డు మీద, వాళ్ళ ఐడి కార్డు కానీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తానంటే అవి మాత్రమే యాక్సెప్ట్ చేయరు. అది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు, గుర్తుపెట్టుకోండి. సో తర్వాత స్పాన్సర్షిప్ లెటర్ ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ కాలేజ్ ఫర్ క్లెయిమింగ్ ఇన్స్టిట్యూషనల్ కోటా. ఓకే, ఇది ఒకటి. మీరు ఇన్స్టిట్యూషనల్ కోటాలో ట్రై చేయాలి అని అనుకుంటే ఇది ఒకటి స్పాన్సర్షిప్ లెటర్ ఒకటి తెచ్చుకోవాల్సి ఉంటుంది. దీనికి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా మనల్ని కాంటాక్ట్ చేయండి, మీకు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ సపోర్టు చేస్తాం మనం. తర్వాత లేటెస్ట్ పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్. ఎవరికైనా అసలు ఇది అవసరమే లేదు, బీసీ కేటగిరీలో ఇది అవసరం లేదు, బట్ మరి ఇది ఎందుకు పెట్టాడు ఇక్కడ తెలీదు. నెక్స్ట్ మైనారిటీ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్. ఓకే, మేబీ ఎలిజిబిలిటీ కోసం పెట్టుండొచ్చు ఇది సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్. అంటే SC ST BC అయితే కట్ ఆఫ్ ఉంది కదా, సో దానికోసం అయినా పెట్టించవచ్చు మేబీ. రైట్, నెక్స్ట్ మైనారిటీ సర్టిఫికేట్ ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళు అది కూడా అప్లోడ్ చేయాలి, అందరూ కాదు. ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ FMGE ఎవరైతే రాశారో వాళ్ళు, అంటే ఇండియాలో కాకుండా వేరే దగ్గర MBBS చేసి వచ్చిన వాళ్ళు ఇది క్వాలిఫై ఉండాలి కాబట్టి దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేయాలి. తర్వాత ఆధార్ కార్డు, పాన్ కార్డు కూడా మ్యాండేటరీ అందరివి. తర్వాత క్యాండిడేట్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి మ్యాండేటరీ ఉంది. తర్వాత సిగ్నేచర్ కూడా మీది మ్యాండేటరీ ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్. సో ఇక మీకు ఈ డాక్యుమెంట్ చూపిస్తా అన్నాను కదా, సో అది లాస్ట్లో చూపిస్తాను. దానికంటే ముందు ఫీ స్ట్రక్చర్ కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఫీ స్ట్రక్చర్ ఆల్రెడీ చూసాం కదా, రైట్, ఫైన్. ఇదనమాట ఎనెక్సర్ 2 అఫిడవిట్. ఇది ఒకటి మనం చేయించాల్సి ఉంటుంది. ఇది ఏం లేదు, ప్రింట్అవుట్ తీసుకోవాలి, ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ రాయాలి, ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ రాసేసి క్యాండిడేట్ సిగ్నేచర్ ఇక్కడ చేయాల్సి ఉంటుంది. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఎన్ఆర్ఐ ఎవరైతే ఉంటారో ఈ డాక్యుమెంట్స్ సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళంతా కూడా ఇక్కడ వాళ్ళ నేము ఇదంతా డీటెయిల్స్ ఫిల్ చేసి వాళ్ళ సిగ్నేచరు ఇక్కడ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, అయితే ఇక్కడ నాకు కొంతమంది అడిగారు, ఈ ఎన్ఆర్ఐ కోటాలో సీట్ తీసుకుంటే మనము డాలర్స్లో పే చేయాలా అని. అలాంటిది ఏమీ లేదు, మీరు జస్ట్ ఎన్ఆర్ఐ కోటాలో చేస్తున్నారు అంటే స్టూడెంట్ ఎన్ఆర్ఐ ఉండొచ్చు ఒకటి, లేదా ఆ స్టూడెంట్ని ఎవరైనా ఎన్ఆర్ఐ సపోర్ట్ చేస్తుండొచ్చు, 2 పాయింట్లు. సో ఎటువంటి సిచ్యువేషన్, ఆ కేసు అయినా ఈ కేసు అయినా మీరు డాలర్స్లో పే చేయాల్సిన అవసరం లేదు, మీరు రూపీస్లోనే పే చేస్తారు. కాబట్టి ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని ఎవరెవరికైతే దీంట్లో అయినా ట్రై చేద్దామని అనుకుంటే, అంటే ఇంకా అసలు ఎన్ఆర్ఐ కోటాలో సీట్కి ఇంకా రకరకాల డౌట్స్ ఏమైనా చాలామందికి ఉన్నాయి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కాల్ చేయండి, మాట్లాడదాము. సో ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, ఎందుకంటే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ మీరు పే చేసే కెపాసిటీ కూడా ఉంటుంది. సో అయినా కూడా మీరు కొన్ని డౌట్స్ వల్ల, కొన్ని తెలుసుకోకుండా వదిలేయడం వల్ల మీరు సీటు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటివి ఏమైనా ఉంటే తప్పకుండా కాల్ చేయండి, మాట్లాడదాము. సో ఇదేమో స్పాన్సర్షిప్ సర్టిఫికేట్ అనమాట. సో ఇది ఇన్స్టిట్యూషనల్ కోటాకి సంబంధించినటువంటిది. ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ కోటాకి కూడా అప్లై చేయాలనుకుంటారో వాళ్ళు కాలేజ్ నుంచి ఇక్కడ ఇది తీసుకురావాల్సి ఉంటుంది, ఈ సర్టిఫికేట్. ఇది ప్రింట్అవుట్ తీసుకొని ఇవన్నీ ఫిల్ చేసి కాలేజ్ ప్రిన్సిపల్ దగ్గర నుంచి తీసుకురావాల్సి ఉంటుంది. ఓకే, రైట్.
ఇది మనకి ఇప్పటివరకు ఉన్నటువంటి మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇంకా కొన్ని ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్, నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్, ఇవన్నీ సీట్ వచ్చిన తర్వాత కొన్ని చేయాల్సి ఉంటుంది డాక్యుమెంట్స్ ఇవన్నీ. చూద్దాం, వీటన్నిటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చెప్పాను కదా, మనకి కంప్లీట్ సర్వీస్ అయితే అవైలబుల్గా ఉంది. తప్పకుండా ఈ నెంబర్లో కాంటాక్ట్ చేయండి. సో బి కేటగిరీ అండ్ సి కేటగిరీ అంటే ఎన్ఆర్ఐ కోటా అండ్ ఇన్స్టిట్యూషనల్ కోటా, ఈ మూడు వీటికి సంబంధించి ఎక్కడ మీకు నాట్ ఓన్లీ ఇన్ ఏపీ, మీకు తెలంగాణలో కానీ ఇంకెక్కడైనా వేరే దగ్గర సీట్ కావాలి అని అంటే తప్పకుండా కాంటాక్ట్ చేయండి. మాకు వీలున్నంత వరకు మీకు సీట్ ఇప్పించడానికి ప్రయత్నం అయితే చేస్తాము. సో ఆల్ ది బెస్ట్ అండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. చెప్పాను కదా, ఈ ఫెస్టివల్ సంక్రాంతి సీజన్లో ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. పండగ మూడ్లో ఉండి మీరు చూసుకోకుండా వదిలేశారని అంటే మాత్రం మీరు చాలా నష్టపోవాల్సి ఉంటుంది. కాబట్టి టైం కూడా చాలా తక్కువ ఉంది. అలర్ట్గా ఉండండి. సో అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. థ్యాంక్ యూ సో మచ్.